ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లా వ్యాప్తంగా పొగమంచుతో కప్పేసింది. ఉదయం 7:30 అవుతున్నా ఇప్పటికీ పొగమంచు తేరుకోలేదు. జనవరి మాసం కావడంతో ఈ పొగమంచు కమ్మేసిందని చెప్పవచ్చు. ఉదయం 7:30 అవుతున్నా ఇప్పటికీ జనాలు బయటికి రావాలంటే ఈ చలికి భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలు, వృద్ధులు, తమ పనులు చేసుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ చలికి బయటికి రావాలంటే భయపడుతున్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ హైవేపై 65 పై ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు పొగమంచుతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాహనదారులు 4 ఇండికేటర్ వేసుకుంటూ, హెడ్ లైట్లు వేసుకుంటూ నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ పొగమంచు కారణంగా వాహనదారులు అనేక ఇబ్బంది పడుతున్నారు. స్టీరింగ్ పై తన ప్రాణాలను పెట్టి నడుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నెమ్మదిగా ఈ వాహనాలు నడుస్తున్న ఈ పొగమంచు 7:30 అవుతున్నా ఇప్పటికీ ఈ పొగమంచు తేలిపోవడంతో వాహనాలకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా పట్టణంలో కూడా ప్రజలు అనేక ఇబ్బందులు ఈ పొగమంచుతో పడుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ ఈ సంక్రాంతి వరకు ఇదే వాతావరణం కొనసాగుతుంది. ఇలాగే పొగమంచు వస్తాయి. వాహనదారులు ఎవరైతే హైవేలపై వెళ్తారో వారు నెమ్మదిగా వెళ్ళాలి, హెడ్ లైట్లు వేసుకుంటూ వెళ్ళాలి అని ఇప్పటికే తెలియపరచడం జరిగింది. ఏది ఏమైనా ఈ వాతావరణంతో కొందరు ఎంజాయ్ చేస్తున్నా, కొందరు మాత్రం వాహనదారులు, వృద్ధులు, పిల్లలు, ఆఫీస్ పోయే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది పొగమంచుతో పరిస్థితి. కెమెరామ్యాన్ కృష్ణతో గణేష్, యాదాద్రి భువనగిరి జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.